ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీ 12:14. ప్రభువును మహిమలో ఎవరు చూడగలరు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిన వారు మరియు హృదయశుద్ధి గలవారు ప్రభువుని చూడగలరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి 5:8-9 కయోను తన సొంత సహోదరుడైన హేబేలును చంపి రక్తమును ఒలికించి దేవుని నిత్యమైన కోపాగ్నికి గురయ్యాడు. కానీ హేబేలు నిత్యత్వంలో ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.